వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కందగడ్డ బచ్చాలు చేసి దేవునికి నైవేద్యంగా పెడతాము. కొత్త కంచులు తెచ్చుకున్నాము. ఆ కొత్త కంచుల్లో ఈ కందగడ్డ ఇప్పుడు ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు కందగడ్డ ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముద్దలు కట్టుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కందగడ్డ ఉడకబెట్టుకున్నాం. ఇది పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కందగడ్డ పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు కందగడ్డ పొట్టు తీసుకున్నాం. ఇప్పుడు బెల్లాన్ని ఆనకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసుకుంటాను. ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసినాం. ఇప్పుడు ఇందులో వేసుకొని బెల్లాన్ని అరిగించుకోవాలి. ముందుగా బెల్లాన్ని వడపోసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని వడపోసుకున్నాం. ఇలా ఏమైనా పిప్పి కానీ రాళ్ళు కానీ చెత్త కానీ ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. బెల్లాన్ని ఆనకం పట్టుకోవాలి. వడపోసుకున్నాం. ఇప్పుడు ఆనకం పట్టుకోవాలి. ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలి. చెంచాడు ఉడకబెట్టిన కందగడ్డ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందగడ్డను ఇందులో వేసుకొని దీన్ని మెత్తగా రుద్దాలి చేయాలి. దీంతో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇది మెత్తగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్ద వేసుకున్నాం. దాన్ని ఇప్పుడు లాటించుకోవాలి. మనం రొట్టె లెక్క ఇప్పుడు ఇలా లాటించుకోవాలి. దీన్ని లాటించుకున్నాం. అందులో ఈ మనం బెల్లము కందగడ్డ పేస్ట్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలి. దీన్ని అలా పూర్ణం పెట్టినాం. ఇలా దీన్ని ఒత్తుకోవాలి. పూర్ణం పెట్టి చేతితోటి దీన్ని ఒత్తాలి. ఇలా ఒత్తినాం. ఇప్పుడు తీసుకొని స్టవ్ పైన కంటరు దానిపైన కాల్చుకోవాలి. ఇట్లా చుట్టూగా కొంచెం నూనె వేసుకోవాలి. చిన్న మంట పెట్టి కాల్చుకోవాలి. దీన్ని ఉల్టా పల్టా వేసుకోవాలి. ఉల్టా పల్టా వేస్తూ ఉండాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బచ్చ కాలింది, తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే చేసుకోవాలి. కందగడ్డ బచ్చాలు ఇలా రొట్టె లెక్క కందగడ్డ బచ్చాలు రెడీ అయినాయి. గుమగుమలాడుతున్నాయి. ఇది నెయ్యితో ఆనకం పట్టిన